మీ అరుణ్ కుమార్. మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అను పబ్లికేషన్స్ పుస్తక రచయితను. గురుకులాకు సంబంధించి తెలుగు పెడగాగికి సంబంధించి మనం వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సెకండ్ చాప్టర్గా వాడు ఏమిచ్చాడు మాస్టారు అంటే చూడండి, భాషా బోధన మరియు అభ్యసనం, ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు లేదా సామర్థ్యాలు, విలువలు. ఇది గురుకుల సిలబస్లో సెకండ్ చాప్టర్గా ఇచ్చాడు మాస్టారు. ఇందులో భాషా బోధన మరియు అభ్యసనం, ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, సామర్థ్యాలు, విలువలు. ఓకే మాస్టారు, ఒకసారి మనం ఇది జాగ్రత్తగా చూసినట్లయితే ఈ లెసన్ని మనం మనకి అర్థమయ్యే విధంగా, మనకు గుర్తుండే విధంగా ఎలా మారుద్దాం మాస్టారు అంటే లక్ష్యాలు, స్పష్టీకరణలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు మరియు మరొకటి ఏంటి మాస్టారు అంటే విద్యా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు. ఇలా మనం లెసన్ని మనకు అర్థమయ్యే విధంగా ఎలా మార్చుకుందాం సార్. ఇప్పుడు చెప్పండి మాస్టారు, మీకు గురుకులాలో ఇచ్చిన సిలబస్ను సెకండ్ చాప్టర్ను ఎలా మనం అనుకుంటున్నాం? లక్ష్యాలు, స్పష్టీకరణ, విద్యా ప్రమాణాలుగా. మాస్టారు దీంతో ఎడిషనల్గా ఉంది ఏంటి మాస్టర్ గమనించండి, విలువలు అనేది. లక్ష్యాలు, స్పష్టీకరణలు మనం డిస్కస్ చేస్తాం, ఉద్దేశాలు మొత్తం ఇదంతా కూడా. కానీ అభ్యసన ప్రమాణం, విద్యా ప్రమాణాలు. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది ఏంటి మాస్టారు? విలువలు. విలువలు అనే టాపిక్ను మనం ఇదివరకు మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ చాప్టర్ డీటెయిల్గా, భాషా వివిధ భావనలు. అందులోనే విలువలు అనే కాన్సెప్ట్ అక్కడ మనం డిస్కస్ చేస్తాం. రైబన్ ప్రకారంగా విలువల వర్గీకరణ మనం డెప్త్గా మనం మాట్లాడతాం. ఓకేనా సార్? అంటే సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు మధ్య సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి, ఆ విలువల్లో ఏ అంశాలు వస్తాయో మనం డెప్త్గా మనం మాట్లాడుకుంటాం సార్. అయితే ఇది ఫస్ట్ చాప్టర్లో మాట్లాడతాం కాబట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి మాస్టారు? లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు. ఈ లక్ష్యాలు, స్పష్టీకరణలు మనం ఫస్ట్ ఈ లెసన్ స్టార్టింగ్లో మనం ఏం డిస్కస్ చేయాలి మాస్టారు అంటే ఉపోద్ఘాతం మాట్లాడాలి మాస్టారు. ఏంటి మాస్టారు? ఉపోద్ఘాతం. సార్ ఉపోద్ఘాతం అనే ఏరియా మనం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడూ కూడా మీరు ఏ లెసన్ చదివినప్పటికీ కూడా ఉపోద్ఘాతం లేదా పరిచయం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే పరిచయం నీకు బాగా అర్థమవుతుందో ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన నీకు అర్థమైనట్లే. ఎప్పుడైతే బేసిక్ అర్థమవుతుందో లోపల ఉన్న విషయం ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే మీరు అందరూ ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఎక్వైర్ చేసుకోవాలి. సార్ ఈ ఉపోద్ఘాతం అనే దాంట్లో భాగంగా మనం తెలుగు మెథడాలజీ పరిధి వరకు ఏముంది మాస్టారు అంటే గమ్యాలు. ఏంటి మాస్టారు? గమ్యాలు. తర్వాత ఉద్దేశాలు, ఉద్దేశాలు. తర్వాత ఏంటి మాస్టర్? హెడ్డింగ్లోనే ఉంది లక్ష్యాలు. తర్వాత ఏంటి మాస్టారు? స్పష్టీకరణలు. స్పష్టీకరణలు అంటే ఉపోద్ఘాతం అనే కాన్సెప్ట్లో మనం గమ్యం అంటే ఏమిటి, ఉద్దేశం అంటే ఏమిటి, లక్ష్యం అంటే ఏమిటి, స్పష్టీకరణ అంటే ఏమిటి మాట్లాడుకుంటాం. తర్వాత ఈ 4 కాన్సెప్ట్లకి సంబంధించిన వ్యత్యాసం మాట్లాడాలి. వ్యత్యాసం మాట్లాడిన తర్వాత వీటికి సంబంధించిన ఉదాహరణలు మాట్లాడతాం. వీటికి సంబంధించినటువంటి లక్షణాలు మనం మాట్లాడతాం. తర్వాత ఉద్దేశాలకు సంబంధించిన
రకాలు మనం మాట్లాడతాం. అనగా సామాన్య ఉద్దేశాలు, ప్రత్యేక ఉద్దేశాలు. లక్ష్యాలకు సంబంధించి కూడా రకాలు మాట్లాడతాం. అనగా సంవృత లక్ష్యాలు, వివృత లక్ష్యాలు. ఇది ఉపోద్ఘాతం. దీని తర్వాత మనం ఈ లెసన్లో భాగంగా బ్లూమ్స్ వర్గీకరణ. ఏంటి మాస్టారు? బ్లూమ్స్ వర్గీకరణ. సార్, బ్లూమ్స్ వర్గీకరణ అనేది మీకు అన్ని మెథడాలజీలో కూడా కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. చాలా ఈజీ మాస్టారు. బ్లూమ్స్ వర్గీకరణ, లక్ష్యాల వర్గీకరణ ప్రారంభం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఫలితం ఏ విధంగా వచ్చిందో మాట్లాడుకున్న తర్వాత బ్లూమ్స్ వర్గీకరణ మనం డిస్కస్ చేస్తాం. దీని తర్వాత జ్ఞానాత్మక రంగము, తర్వాత ఏంటి మాస్టారు అంటే భావావేశ రంగము, తర్వాతది మానసిక చలనాత్మక రంగం. ఈ 3 రంగాల గురించి మనం మాట్లాడాలి. జ్ఞానాత్మక రంగం అంటే ఏమిటి, భావావేశ రంగం అంటే ఏమిటి, మానసిక చలనాత్మక రంగం అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటో మనం చాలా జాగ్రత్తగా ఈజీగా మాట్లాడుకుంటాం. అన్ని మెథడాలజీలో కూడా ఈ టాపిక్ వస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ బ్లూమ్స్ వర్గీకరణ, ఈ రంగాల గురించి మాట్లాడిన తర్వాత ఈ లెసన్లో భాగంగా మనం ఏం డిస్కస్ చేయాలి సార్ అంటే ఎస్సిఈఆర్టీ. ఏంటి మాస్టారు? ఎస్సిఈఆర్టీ. ఎస్సిఈఆర్టీ ఇది వరకు నేను చెప్పాను. ఏంటి సార్? 1972, 73 లేదా 1973, 74 ఈ అకాడమిక్ ఇయర్లో ఎస్సిఈఆర్టీ ముద్రించినటువంటి మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్, స్కూల్ లెవెల్ సెమినార్, స్కూల్ లెవెల్ సెమినార్ అనే గ్రంథం ప్రకారంగా సార్ మాతృభాష బోధన లక్ష్యాల సంఖ్య, కళ్ళు మూసుకొనైనా ఆన్సర్ చెప్పండి, 10 లక్ష్యాల గురించి మనము డెప్త్గా మాట్లాడాలి. సార్ ఆ 10 లక్ష్యాలలో నెంబర్ 1 ఏంటి మాస్టారు అంటే జ్ఞానం. నెంబర్ 1 లక్ష్యం పేరేంటి మాస్టారు? జ్ఞానం. రెండవది ఏంటి మాస్టారు? అవగాహన. 1 జ్ఞానం, 2 అవగాహన. మూడవది వినియోగం. మూడవది ఏంటి మాస్టారు? వినియోగం. నాలుగవది ఏంటి మాస్టారు అంటే నైపుణ్యం. నైపుణ్యాన్నే తెలుగు మెథడాలజీలో ఏమని పిలుస్తాం మాస్టర్ అంటే వ్యక్తీకరణ. ఏంటి మాస్టారు? వ్యక్తీకరణ. ఎస్. తర్వాత ఏంటి సార్ అంటే భాషాభిరుచి. ఏంటి సార్? భాషాభిరుచి. తర్వాతది రసానుభూతి. తర్వాత అక్షర పేరు ఏంటి మాస్టారు? రసానుభూతి. 7వది సముచిత మనోవైఖరులు. 8వది సంస్కృతి సాంప్రదాయాలు. 9వది సృజనాత్మకత. 10వది భాషాంతరీకరణ సామర్థ్యం. ఏంటి మాస్టారు? భాషాంతరీకరణ సామర్థ్యం. ఇది
తెలుగు మెథడాలజీ వరకు 10 లక్ష్యాల గురించి. నెంబర్ 1 జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానానికి సంబంధించినటువంటి రకాలు అనగా విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం, 3 జ్ఞానాల గురించి నేర్చుకోవాలి. తర్వాత జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు 2 మనం డిస్కస్ చేసుకుంటాం సార్. తర్వాత అవగాహన. అవగాహన అర్థం స్పష్టీకరణలు, వినియోగం అర్థం స్పష్టీకరణలు, నైపుణ్యం లేదా వ్యక్తీకరణ. ఈ నైపుణ్యం లేదా వ్యక్తీకరణ 2 టైప్స్ మాస్టారు. నెంబర్ 1 వాగ్రూప వ్యక్తీకరణ, రెండవది ఏంటి మాస్టారు అంటే లిఖిత రూప వ్యక్తీకరణ. వీటి మధ్య వ్యత్యాసం మనం డిస్కస్ చేస్తాం. భాషాభిరుచి, దీనికి మరొక పేరు సాహిత్య అభిరుచి, అది మనం డిస్కస్ చేస్తాం. దానికి సంబంధించిన స్పష్టీకరణలు. రసానుభూతి, దీనికి మరొక పేరు ఆనందానుభూతి, దానికి సంబంధించిన స్పష్టీకరణలు. తర్వాత సముచిత మనోవైఖరులు. వైఖరి 2 రకాలు, ఒకటి అనుకూల వైఖరి, రెండవది ప్రతికూల వైఖరి. అనుకూల వైఖరినే తెలుగు పెడగాగి ప్రకారంగా ఏమంటాం సార్ అంటే సముచిత మనోవైఖరి అంటాం. తర్వాతది సంస్కృతి సంప్రదాయాలు, తర్వాత సృజనాత్మకత, వీటికి సంబంధించిన స్పష్టీకరణ. తర్వాత భాషాంతరీకరణ సామర్థ్యం. మాస్టారు ఈ భాషాంతరీకరణ సామర్థ్యం అనే లక్ష్యములకు సంబంధించిన స్పష్టీకరణలకు వెళ్ళే ముందు ఈ భాషాంతరీకరణం అనే పదం అసలు మీనింగ్ ఏంటి? భాషాంతరీకరణం అనే దానికి మరొక పేరు కలిగినటువంటి అనువాదం లేదా దీనికి సంబంధించిన మరొక పేరు అయినటువంటి తర్జుమా. అనువాదం లేదా తర్జుమా, దీన్నే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటాం. అనువాదం లేదా తర్జుమా లేదా ట్రాన్స్లేషన్కి సంబంధించిన అర్థం ఏంటి? అనువాదం నిర్వహణ, మూలానువాదం స్వేచ్ఛానువాదం ఎలా చేయాలి, అనువాదానికి సంబంధించిన రకాలు మనం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఈ భాషాంతరీకరణ సామర్థ్యానికి సంబంధించిన స్పష్టీకరణలు మాట్లాడుకుంటాం. ఇది లక్ష్యాలు, ఆ లక్ష్యాలకు సంబంధించిన స్పష్టీకరణలు మనం డెప్త్గా మాట్లాడుకుంటే ఈ చాప్టర్ అనేది మనకి క్లోజ్ అవుతుంది. ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనే చాప్టర్లో ఈ అంశాలు ఉంటాయి మాస్టారు, జాగ్రత్తగా గమనించండి. ఓకే, దీని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం మాస్టారు? లక్ష్యాలు స్పష్టీకరణలు మాట్లాడుకున్నాం. లక్ష్యాలు స్పష్టీకరణల తర్వాత మనం ఏం మాట్లాడాలి మాస్టారు అంటే విద్యా ప్రమాణాలు. ఒకసారి అంటే మీ సిలబస్లో అభ్యసన ప్రమాణాలు ఇచ్చాడు సార్. విద్యా ప్రమాణాలు ఒకసారి మనం డిస్కస్ చేస్తే అసలు విద్యా ప్రమాణాలు ఎలా ఉంటాయి చూద్దాం ఒక్కసారి. నేను ప్రతిదీ కూడా మొత్తం నుండి భాగాలకు వెళ్తున్నా. అసలు ఆ సిలబస్లో ఆ లెసన్లో లోతు ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి. అంటే ప్రతి పాయింట్ కూడా పిన్ పాయింట్గా మీరు నేను చెప్పే సిలబస్లో నేర్చుకుంటే తెలుగు పెడగాగి అయిపోయినట్లే. మాస్టారు విద్యా ప్రమాణాలు వాస్తవంగా తెలుగు మెథడాలజీ పరంగా 7 మాస్టారు, 7. అయితే క్లాస్ ప్రకారంగా వాడు మెన్షన్ చేస్తే విద్యా ప్రమాణాల నెంబర్ మారిపోద్ది సార్. సార్ ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి అని వాడు మెన్షన్ చేస్తే విద్యా ప్రమాణంలో నెంబర్ 1 ఏంటి మాస్టారు అంటే వినడం, ఆలోచించి, ఏంటి మాస్టారు? వినడం, ఆలోచించి స్వేచ్ఛగా మాట్లాడడం. వినడం, ఆలోచించి స్వేచ్ఛగా మాట్లాడడం. ఇది మాస్టారు ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి మొదటి విద్యా ప్రమాణం. ఇక రెండవ విద్యా ప్రమాణం ఏంటి మాస్టారు అంటే ధారాళంగా చదవడం. ఏంటి సార్? ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం. ఏంటి సార్? అర్థం చేసుకొని చెప్పడం. ఇది రెండో విద్యా ప్రమాణం. ఓకే సార్. ఇక మూడో విద్యా ప్రమాణం ఏంటి మాస్టారు అంటే ఆలోచించి
సొంత మాటల్లో రాయడం అనగా స్వీయ రచన. 4వ విద్యా ప్రమాణం పేరేంటి మాస్టారు అంటే సృజనాత్మకత. సృజనాత్మకత. సార్, విద్యా ప్రమాణాలు 7 అయినప్పటికీ ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి వాళ్ళ పరిధి ప్రకారంగా 4 విద్యా ప్రమాణాలు మాత్రమే మెన్షన్ చేశాడు. ప్రతి విద్యా ప్రమాణం గురించి అర్థం తెలుసుకొని ఆ విద్యా ప్రమాణంలో ఉన్న అభ్యసన సూచికలు తెలుసుకోవాలి. లక్ష్యాలకు స్పష్టీకరణలు ఎలా ఉంటాయో అంటే లక్ష్యాలు సాధించడం కోసం స్పష్టీకరణలు ఎలా ఉంటాయో విద్యా ప్రమాణాలు సాధించడం కోసం అభ్యసన సూచికలు కూడా అలాగే ఉంటాయి. ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి కూడా మనం మాట్లాడితే మాస్టారు యాక్చువల్గా విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత సార్? 7 కదా. ఆ 7 విద్యా ప్రమాణాల పేర్లు మనం తెలుసుకోవాలి. అందులో నెంబర్ 1 ఫస్ట్ది కామన్గా వస్తుంది మాస్టారు, వినడం, ఆలోచించి, స్వేచ్ఛగా అనే పదం వస్తుందా? థర్డ్ క్లాస్లో అయితే ఆలోచించి సొంత మాటల్లో మాట్లాడడం కామన్. అంటే స్వేచ్ఛగా అనే ప్లేస్లో థర్డ్ క్లాస్ నుండి సొంత మాటల్లో అని వచ్చింది. దట్స్ ఇట్. ఇప్పుడు రెండవ విద్యా ప్రమాణం పేరేంటి మాస్టారు అంటే సేమ్, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం వచ్చింది కదా. థర్డ్ క్లాస్ నుండి చెప్పడం తర్వాత కూడా రాయడం అనే ప్రమాణం కూడా వస్తుంది సార్. అంటే ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. ఇది నెంబర్ 2 విద్యా ప్రమాణం. నెంబర్ 3 సేమ్, ఆలోచించి సొంత మాటల్లో రాయడం అనగా ఏంటి మాస్టారు? స్వీయ రచన. చూడండి, నేను మీకు చెప్తున్నాను సార్, ఎప్పుడైతే మీకు పదాల మీద అవగాహన ఉంటుందో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సరే, ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది మాస్టర్, ఏంటో తెలుసా? స్వీయ రచన అనగా అన్నాడు. ఆన్సర్ ఏంటి సార్? ఆలోచించి సొంత మాటల్లో రాయడం. చూసారా? అందుకనే పదానికి సంబంధించిన పూర్తి వివరణ తెలియాలి. మనం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇదంతా సిలబస్ ఎక్స్ప్లెనేషన్ మీరు క్లియర్గా వింటే ఒక ప్రశ్న మీరు ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. అంటే సిలబస్ మీద మీకు మంచి కమాండ్ వస్తుంది. సార్, స్వీయ రచన తర్వాత పేరేంటి మాస్టారు అంటే పదజాలం. ఏంటి మాస్టారు? పదజాలం. 5వది ఏంటి మాస్టారు అంటే సృజనాత్మకత. ఏంటి మాస్టారు? సృజనాత్మకత. 6వది ఏంటి సార్? ప్రశంస. 7వది మాస్టారు అంటే 7వది భాషాంశాలు. చూసారా? అంటే థర్డ్ క్లాస్ నుండి విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? 7 పెట్టాలి. ఆ 7 కూడా ఈజీగా మనం రాయడం జరిగింది. మాస్టారు, ఈ 7 విద్యా ప్రమాణాలు మనం పరిశీలిస్తే ఈ 7 విద్యా ప్రమాణాలకి సంబంధించిన ఫస్ట్ అర్థం తెలుసుకోవాలి. ఈ 7 విద్యా ప్రమాణాలకు సంబంధించిన అభ్యసన సూచికలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ప్రతి విద్యా ప్రమాణానికి అభ్యసన సూచిక మధ్య సంబంధం వ్యత్యాసం తెలుసుకుంటేనే ఆ అభ్యసన సూచిక ఏ విద్యా ప్రమాణానికి చెందిందో నువ్వు ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. కాబట్టి సంబంధం వ్యత్యాసం కూడా నేను మీకు నేర్పిస్తా. అయితే ఈ 7 విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి సంబంధించి 3 విద్యా ప్రమాణాలు కుదించారు. మీరు చెక్ చేయండి కావలిస్తే. అయితే కొత్త అకాడమీ పుస్తకాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విద్యా ప్రమాణం 3rd 4thకి 4th 3rdకి మార్చడం జరిగింది. కానీ మన పుస్తకంలో ఉన్న ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. తెలుగు పెడగాగికి సంబంధించిన ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం. ఓకే, అకాడమీ బుక్ బేస్డ్. అయితే మాస్టారు, ఈ 7 విద్యా ప్రమాణాలను 3 విద్యా ప్రమాణాలుగా కుదించాం అని మీకు చెప్పడం జరిగింది. ఆ 3 విద్యా ప్రమాణాల పేర్లు ఏంటి మాస్టారు అని మేము ఒకసారి జాగ్రత్త చూసినట్లయితే 1వది
అవగాహన ప్రతిస్పందన. ఏంటి సార్? అవగాహన ప్రతిస్పందన. రెండవది ఏంటి మాస్టారు అంటే వ్యక్తీకరణ సృజనాత్మకత. పేరేంటి సార్? వ్యక్తీకరణ సృజనాత్మకత. మూడవ విద్యా ప్రమాణం పేరేంటి మాస్టారు? భాషాంశాలు. అంటే 7 విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయిలో 3 విద్యా ప్రమాణాలుగా కుదించారు. ఒకటో పేరేంటి మాస్టారు? అవగాహన ప్రతిస్పందన. రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత. మూడవది ఏంటి మాస్టారు? భాషాంశాలు. చాలా ఇంపార్టెంట్ విద్యా ప్రమాణాలు. ప్రశ్న రిపీటెడ్గా ప్రతి ఎగ్జామ్లో కూడా పడుతుంది. సార్ అయితే మరి కుదించామన్నాం కదా, మరి కుదిస్తే ఈ 7 విద్యా ప్రమాణాలు ఈ 3 విద్యా ప్రమాణాలు దేనికి వెళ్తాయి మాస్టర్ మనం గమనిస్తే, ఒకటవది రెండవది ఈ 2 విద్యా ప్రమాణాలు నంబర్ 1 విద్యా ప్రమాణంలోకి వెళ్ళిపోతాయి. ఈ పదజాలం భాషాంశాలు, పదజాలం మరియు భాషాంశాలు అనే 2 విద్యా ప్రమాణాలు కలిసి భాషాంశాలు అనే విద్యా ప్రమాణంలోకి వెళ్తాయి మాస్టారు. ఇక మిగిలిపోయినటువంటి స్వీయ రచన అనే ఒక విద్యా ప్రమాణం, మిగిలిపోయిన సృజనాత్మకత అనే మరొక విద్యా ప్రమాణం, మిగిలిపోయిన ప్రశంస అనే విద్యా ప్రమాణాలు కలిసి వ్యక్తీకరణ సృజనాత్మకత అనే విద్యా ప్రమాణంలోకి కుదించడం జరిగింది. మనం సిలబస్లోకి వెళ్తున్నప్పుడు ఇన్డెప్త్గా ప్రతి విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి అభ్యసన సూచికలు మనం మాట్లాడుకుందాం. ఇది మీ దేనికి సంబంధించి మాస్టారు అంటే గురుకులాకు సంబంధించి సెకండ్ చాప్టర్ అయినటువంటి భాషా స్వభావం, ఉత్పత్తి, ప్రథమ భాష, ద్వితీయ భాష, తృతీయ భాష, వివిధ వర్గాలు. సారీ, ఇది ఫస్ట్ చాప్టర్ మాస్టారు. ఈ సెకండ్ చాప్టర్ పేరేంటి మాస్టారు అంటే సెకండ్ చాప్టర్ అయినటువంటి భాషా బోధన మరియు అభ్యసనం, ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, సామర్థ్యాలు, విలువలు. విలువలు ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం, ఇదివరకు చూపించింది. కాబట్టి ఈ రెండవ చాప్టర్కి సంబంధించినటువంటి మనకి పూర్తి విశ్లేషణాత్మకమైన సిలబస్ విశ్లేషణ ఇలా మనం నేర్చుకుంటే మనము ఆ సిలబస్కు సంబంధించి ఆ చాప్టర్లో ఉన్న మొత్తం విషయాలన్నీ కూడా మీరు ఒక్కసారి తెలుసుకుంటే సిలబస్ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి అంశం కూడా మనం నేర్చుకుంటున్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మాస్టారు. ఇలా మనం ఎప్పుడు నేర్చుకోవాలి, అలా అందించే ఏకైక పబ్లికేషన్స్ మన అను పబ్లికేషన్స్ అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, like and share. Thank you.